విశాఖపట్నం నగరంలోని పోలీస్ కమిషనరేట్లో నగర పోలీస్ కమిషనర్ శంఖభద్ర బాగ్చి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నగర పరిధిలో నమోదైన కేసుల వివరాలు, కేసుల పురోగతి, నిందితుల అరెస్టులు, ప్రాపర్టీ రికవరీలకు సంబంధించిన అంశాలను సిపి మీడియాకు వివరించారు. గడిచిన నెలలో విశాఖ పరిధిలో 89,33,385 ప్రాపర్టీ రికవరీ చేశామని తెలిపారు. మేము ఆ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నాం. దర్యాప్తు చేస్తున్న యాక్ట్స్ మేము ఆ ఇన్ఫర్మేషన్ కూడా మాకు వచ్చింది. మేము ఆ కోణం చేస్తున్నాం. అంటుంది ఆయన 1 జూలై నేను ఛార్జ్ తీసుకున్న వెంటనే ఆ పని మీద దృష్టి పెట్టాము. ఫస్ట్ డే చూస్తే హెల్మెట్ ధరించే వాళ్ళు వైజాగ్ నగరంలో అరౌండ్ 10% నాకు కనిపించింది. ఈరోజు మీరందరూ కూడా చూడొచ్చు, అట్లీస్ట్ 50% ధరిస్తున్నారు హెల్మెట్. అది విజిబుల్ ఇంపాక్ట్ నాకు కనిపిస్తుంది. స్టాటిస్టిక్స్ చూస్తే మేము స్టాటిస్టిక్స్ కూడా షేర్ చేశాము. మరణాలు గణనీయంగా తగ్గినాయి, ఫేటల్ యాక్సిడెంట్ సంఖ్య గణనీయంగా తగ్గినాయి, నాన్ ఫేటల్ యాక్సిడెంట్ సంఖ్య గణనీయంగా తగ్గినాయి, ఇంజ్యూరీ నంబర్ ఆఫ్ పర్సన్ ఇంజ్యూర్డ్ ఇన్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ గణనీయంగా తగ్గినాయి. ఇప్పుడు ఇక్కడ 2-3 ఇంకా ఇష్యూస్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి పెడెస్ట్రియన్. ఈ ట్రాఫిక్ యాక్సిడెంట్లో చనిపోతున్నారు చాలామంది పెడెస్ట్రియన్స్. ఆ పెడెస్ట్రియన్స్ ఎందుకు చనిపోతున్నారంటే చాలా చోట్ల పెడెస్ట్రియన్ సిగ్నల్స్ లేవు. నేను వచ్చిన తర్వాత చూస్తే ఒకటి కూడా పెడెస్ట్రియన్ సిగ్నల్ పనిచేయట్లేదు. ఇప్పుడు దాదాపు 82-3 మేము బాగు చేసాము, కానీ ఇంకా 10 పెడెస్ట్రియన్ సిగ్నల్స్ రెక్టిఫై చేయాలి. అది కాకుండా 61